ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ బటన్ తీసుకొని ఇక్కడ ఫోటోషాప్ అనే అప్లికేషన్‌ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ న్యూ అనే ఆప్షన్‌ని మనం తీసుకొని డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్‌ని మనం ఇక్కడ క్రియేట్ అని పెట్టుకోవాలి. ఓకే. అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఒక ఫోటోని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్లోకి వెళ్తే నాకేంటి కావాలంటే ఒక ఫోటో కావాల్సి ఉంటుంది. ఈ ఫోటో ఏంటంటే జనరల్గా మనకి ఎగ్జాక్ట్గా నాకు ఇలాంటి ఫోటో నాకు కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే బికాజ్ ఇక్కడ నాకు ఇది పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో ఏంటంటే మనం ఇలా డ్రాగ్ చేశారనుకోండి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఎలాగా నోడ్ అనేది మనకు కావాలనుకుంటున్నామో ఆ నోడ్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటాం. ఓకే. సో, సెలెక్షన్ అనేది మనం చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తాను అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి స్లాంట్గా ఏదైతే ఉన్నదో అది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. సో, పెర్స్పెక్టివ్ క్రాప్ టూల్ వల్ల మనకి అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇందులో మనకి రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ ఉంటుంది, అలాగే సర్క్యులర్ ఫ్రేమ్ టూల్ ఉంటుంది. రెండు కూడా బోత్ ఆర్ సేమ్. సో, ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ అనేది నేను ఇక్కడ డ్రాగ్ చేయండి. సో, అప్పుడు నాకు ఫ్రేమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయిన తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్తే మనకి ఏదైనా ఒక పిక్చర్ ఇమేజ్ మనకి కావాల్సి ఉంటుంది. ఒక పిక్చర్ ఇమేజ్ అనేది నాకు కావాలి. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక పిక్చర్ అనేది మనం ఇలా డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిక్చర్ ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా నాకు ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. ఓకే. సో, ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసి దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ నేను ఎంతవరకు అయితే ఫ్రేమ్లో అంటే ఒక ఫ్రేమ్ని నేను డ్రా చేసుకున్నానో ఆ ఫ్రేమ్ ఒక్కటే మనకి కనిపిస్తుంది. అవుటర్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్ అనేది మనకి కనిపించదు అనమాట. సో, ఇది మనకి ఫ్రేమ్ తాలూకా కాన్సెప్ట్. ఇక దాని తర్వాత మనకి ఐ డ్రాప్ టూల్ అని ఉంటుంది. ఐ డ్రాప్ టూల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తారంటే జనరల్గా మనం డిజైన్స్ చేసినప్పుడు నాకు అవుట్లుక్ ఏమైనా మనకి కలర్ ఎక్కడైనా నచ్చినప్పుడు ఆ కలర్ని పిక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసామనుకోండి, నేను ఇక్కడ ఏ కలర్ అయితే పిక్ చేశానో ఆ కలర్ నాకు సేమ్ టు సేమ్ అలా నాకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఐ డ్రాప్ టూల్ అని అంటారు. ఆ తర్వాత మనకి ఇక్కడ కలర్ శాంపిల్ టూల్ అని మనకి మరొక టూల్ ఉంటుంది. ఈ కలర్ శాంపిల్ టూల్ అనేది మనం తీసుకుంటే
మనకి కలర్ తాలూకా పర్సంటేజ్ ఏమైనా చూడాలనుకోండి. సో కలర్ తాలూకా పర్సంటేజ్ అనేది మనం ఎక్కడైనా మనం చూడాలనుకుంటే, సో జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే కలర్ తాలూకా పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ తాలూకా పర్సంటేజ్. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత మనకి రూలర్ టూల్ అని మనకి మరొక టూల్ ఉంటుంది. ఇదేంటంటే మనం మెజర్మెంట్ కానీ డిస్టెన్స్ కానీ మనం తీసుకోవాలంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఈ డిస్టెన్స్ని మనం తీసుకుంటే ఇక్కడ నాకు విడ్త్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ నోట్స్ టూల్ అని ఉంటుంది. ఫోటోషాప్లో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏవైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ మనం చెప్పాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ నేను రాసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేస్తే నాకు ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే ఇక్కడ క్లియర్ ఆల్ అని కూడా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ కౌంట్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇదేంటంటే మనం ఏదైనా ఒక బుక్ మార్క్ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలనుకోండి. సో మనం ఇక్కడ బుక్ మార్క్ టైప్ లాగా నేను ఇక్కడ కౌంటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు యొక్క క్లాస్.